హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. వార్డు సచివాలయాలకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వీళ్ళకి ఒక మంచి హాట్ న్యూస్ అయితే వచ్చింది. సో ప్రభుత్వం ఆ న్యూస్ 1 తారీఖే విడుదల చేసింది. అది ఏంటి, దానికి సంబంధించి ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చేసింది. ఏంటంటే ప్రభుత్వం వాలంటీర్లకి తిరిగి పనిలోకి తీసుకోబోతున్నారు. వాళ్ళకు వర్క్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించబోతున్నారు అనేది ఇక్కడ ఉన్న సమాచారం. సో ఈ విషయాన్ని అయితే ప్రభుత్వం నుంచి వార్డు సచివాలయాల డైరెక్టర్ అది ప్రకటించడం జరిగింది. దాంతోపాటు 10,000 వేతనం ఏదైతే పెట్టారో ఆ వేతనాన్ని కూడా ఇక నుంచి అమలు చేయబోతున్నారు. కాకపోతే దీనికి ఒక జీవో అయితే రావాల్సి ఉంది. ఊరికే ఇది మాట అయితే చెప్పారు కానీ మరి ఎప్పుడు వీళ్ళని పనుల్లోకి తీసుకుంటారు, ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అనే దానికైతే ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే చంద్రబాబు గారు గత 2 నెలలుగా కూడా వీళ్ళని వర్క్స్ ఉపయోగించుకోకుండా ఆపేశారు. ఆపేయడంతో పాటు వీళ్ళు చేయాల్సిన పనులు కూడా వార్డు సచివాలయాల ప్రభుత్వ ఉద్యోగులతో చేయించారు. అదేవిధంగా రెవెన్యూ శాఖ నుంచి కూడా. సో ఈ విధంగా చేసి ఆ పెన్షన్లు పంచడం కావచ్చు, మిగతావి ఆధార్ కార్డులు మళ్ళీ తిరిగి ఇది చేయడాలు కావచ్చు, రకరకాలుగా. అయితే ఈ పనులన్నీ కూడా వేరే డిపార్ట్మెంట్స్తో చేయించారు కాబట్టి ఇక ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వీళ్ళకి ఇక పనులు ఏమీ ఉండవు, వీళ్ళకు చేయడానికి వర్క్ కూడా ఏం లేదు ప్రభుత్వంలో అనే మాట అయితే వచ్చేసింది. దాంతోపాటు వీళ్ళని తీసుకొని అసలు ఏం పనులు అప్పగించాలి, వీళ్ళతోటి ఏం అవసరం అని చెప్పేసి చంద్రబాబు గారు చాలాసార్లు మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళు వివాదం కొద్దిగా ధర్నాలు చేయడాలు ఇలాంటివన్నీ చేసి మాకు న్యాయం చేయండి అని గట్టిగా అడిగినప్పుడు మాత్రం వెంటనే స్పందిస్తారు. స్పందించి మేము మీకు న్యాయం చేస్తాము, అలాగే మీ జీతాలు ఇస్తాము, 3 నెలలు జీతాలు ఆపారు. సో జీతాలు కూడా ఇస్తాము అది ఇది అని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే అంత రివర్స్లో ఉంది. పని అయితే ఉంటుంది కానీ మరి 3 నెలల జీతాల పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు. అదేవిధంగా 10,000 జీతంది ఈ నెల నుంచి పనిచేసే వాళ్ళకి ఇస్తారా, లేకపోతే కొత్త జీవో తీసుకొచ్చి కొత్తగా వీళ్ళని అర్హత ఉన్న వాళ్ళని ఎంచుకుంటామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మీట్లో అయితే అర్హత ఉన్న వాళ్ళని ఎంచుకుంటాము, సో దీనికి ఎగ్జామ్ పెడతాము, అలాగే క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పారు. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి మళ్ళీ. సో ఇలాంటి చాలా ఉన్నాయి. సో ఇలా అయిన వాళ్ళని తీసుకుంటారా, లేకపోతే పాత జీవోని ఇంకా రెన్యువల్ చేయలేదు కాబట్టి ఆ రెన్యువల్ చేసి వీళ్ళని కొనసాగిస్తూ మరికొంతమందిని తీసుకుంటారా? ఒకవేళ పాత జీవోని కొనసాగించేటట్లయితే మరి అప్పుడు ఆపిన ఈ 3 నెలల జీతాలు కూడా ఇస్తారా? అవి కూడా పాత జీతాల ప్రకారం ఇస్తారా? ఎలక్షన్లో వీళ్ళు వాగ్దానం చేసినట్లుగా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీ ప్రకారం 10,000 జీతాలు ఇచ్చుకుంటూ వస్తారా? సో ఇట్లాంటివి చాలా ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో, దేనికి సమాధానం లేదు. అట్లా ఒక గందరగోళ పరిస్థితుల్లో అయితే మళ్ళీ నెట్టారు. వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు కూడా సగం మంచికి సగం చెడుకు అన్నట్టుగా అర్థం కాకుండా ఇచ్చి వీళ్ళు ఉద్యమం చేయాలా లేదా అనే కన్ఫ్యూజన్లో వీళ్ళు పడేస్తున్నారు అనమాట. చాలా రాజకీయపరమైన ఒక టెక్నిక్ నడుస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఈ నెలాఖరికి వీళ్ళు డెడ్లైన్ ఇచ్చారు. ఎవరైతే ఈ వాలంటీర్లు ఉద్యమం చేస్తూ ఉన్నారో వీళ్ళు డెడ్లైన్ ఇవ్వడం జరిగింది. సో దాంతో అంటే కోర్టుకు వెళ్ళారు. సో ఒకవేళ మీరు కానీ ఇది చేయకపోతే మేము ఖచ్చితంగా తీవ్రస్థాయి ఉద్యమంగా మారుస్తామని చెప్పారు. వాలంటీర్లు దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు. సో వీళ్ళు దీన్ని తీవ్రస్థాయి ఉద్యమంగా మారిస్తే ఇది ఇక కంటిన్యూ అయిపోయి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు అయితే వచ్చే అవకాశం ఉంది. 2.5 లక్షల మంది అంటే వాళ్ళ కుటుంబాల ఓట్లు కూడా కలుపుకొనే కదా. సో అప్పుడు ఏ స్థాయిలో ఉంటుంది, దీనికి 3 రెట్లు ఎక్కువ వీళ్ళ కుటుంబాల ఓట్లు కూడా కలుపుకుంటే. అప్పుడు ఆ ఓటింగ్ ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇక ఊహించనాలవి కాదు. ఆల్రెడీ అమరావతికి సంబంధించి వీళ్ళు ధర్నాలు చేస్తూ దానికి సంబంధించిన నెగిటివిటీ కేవలం ఒకే ప్రాంతంలో ఉన్న రైతులు ధర్నా చేసినా రాష్ట్రమంతా దాని ప్రభావం చూపించింది. కానీ ఇప్పుడు చూస్తే అంత రివర్స్లో ఉంది. పని అయితే ఉంటుంది కానీ మరి 3 నెలల జీతాల పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు. అదేవిధంగా 10,000 జీతంది ఈ నెల నుంచి పనిచేసే వాళ్ళకి ఇస్తారా, లేకపోతే కొత్త జీవో తీసుకొచ్చి కొత్తగా వీళ్ళని అర్హత ఉన్న వాళ్ళని ఎంచుకుంటామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మీట్లో అయితే అర్హత ఉన్న వాళ్ళని ఎంచుకుంటాము, సో దీనికి ఎగ్జామ్ పెడతాము, అలాగే క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పారు. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి మళ్ళీ. సో ఇలాంటి చాలా ఉన్నాయి. సో ఇలా అయిన వాళ్ళని తీసుకుంటారా, లేకపోతే పాత జీవోని ఇంకా రెన్యువల్ చేయలేదు కాబట్టి ఆ రెన్యువల్ చేసి వీళ్ళని కొనసాగిస్తూ మరికొంతమందిని తీసుకుంటారా? ఒకవేళ పాత జీవోని కొనసాగించేటట్లయితే మరి అప్పుడు ఆపిన ఈ 3 నెలల జీతాలు కూడా ఇస్తారా? కానీ ఇప్పుడు చూస్తే అంత రివర్స్లో ఉంది. పని అయితే ఉంటుంది కానీ మరి 3 నెలల జీతాల పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు. అదేవిధంగా 10,000 జీతంది ఈ నెల నుంచి పనిచేసే వాళ్ళకి ఇస్తారా, లేకపోతే కొత్త జీవో తీసుకొచ్చి కొత్తగా వీళ్ళని అర్హత ఉన్న వాళ్ళని ఎంచుకుంటామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మీట్లో అయితే అర్హత ఉన్న వాళ్ళని ఎంచుకుంటాము, సో దీనికి ఎగ్జామ్ పెడతాము, అలాగే క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పారు. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి మళ్ళీ. సో ఇలాంటి చాలా ఉన్నాయి. సో ఇలా అయిన వాళ్ళని తీసుకుంటారా, లేకపోతే పాత జీవోని ఇంకా రెన్యువల్ చేయలేదు కాబట్టి ఆ రెన్యువల్ చేసి వీళ్ళని కొనసాగిస్తూ మరికొంతమందిని తీసుకుంటారా? అటువంటిది మొత్తం రాష్ట్ర స్థాయిలో ప్రతి చోట కూడా 100 మంది 1,000 మంది ఉన్నారు వీళ్ళు వాలంటీర్లు. సో వీళ్ళంతా కూడా ధర్నాలు మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో ఎలాంటి ప్రభావం ఉంటుందో ప్రభుత్వము ఇక ఊహించలేదన్నమాట. అంత స్ట్రాంగ్గా తగులుతుంది.
అయితే ఇవన్నీ ప్రభుత్వం అంత అమాయకంగా ఏం లేదు. చంద్రబాబు గారు ఇలాంటి విషయాల్లో టాక్టిక్స్ ప్లే చేయడంలో మాస్టర్ అని చెప్పొచ్చు. ఆయన చాలా తెలివిగా ఆలోచించే డెడ్‌లైన్ అయిపోయిన మరుసటి రోజుకే ఈయన ఈ అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారు. మీకు ఉద్యోగాలు ఉంటాయి అని. కాకపోతే మెలికలు చాలా ఉన్నాయి. ఇప్పటికే ఆల్రెడీ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి ఎండగట్టింది. అదేవిధంగా రోడ్లకు సంబంధించి టోల్ గేట్స్ పెడతాము, అన్నీ కూడా పీపీపీ పద్ధతిలో చేస్తామని చెప్పేసి దాన్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. దీంతో పాటు మహిళలకు ఇవ్వాల్సిన ఏదైతే ఉందో పథకం, ఆ భరోసా పథకం దాన్ని ఎండగట్టారు. సో ఈ విధంగా అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఏది అమలవుతుంది, ఏది అమలు కాదనే క్లారిటీయే లేకుండా పోయింది. సో ప్రస్తుతానికైతే ఎటువంటి సంక్షేమము అమలయ్యే పరిస్థితి లేదు. దీంతో పాటు ఆ లబ్ధిదారులు కూడా పూర్తి స్థాయిలో నిరాశకు గురవుతూ ఆల్రెడీ ఒక డెసిషన్కి అయితే వచ్చేసారు. ఓకే, ఈ ప్రభుత్వం మనకి చేయదు అని. ఇది ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్. దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ వాలంటీర్లు కూడా తయారయ్యారనమాట. సో అది గుర్తించే వీళ్ళు ధర్నా చేయకుండా ఆపాలంటే డెసిషన్ తీసుకోవాలని ప్రభుత్వం చాలా తెలివిగా ఆలోచించింది. నిజానికి వైసీపీ కూడా ఈ వాలంటీర్లకు సంబంధించి నాయకులను కూడా పెట్టింది. ఇప్పుడు నాగార్జున యాదవ్ గారు ఉన్నారనమాట. సో ఆయన ఈ వాలంటీర్లకి అధ్యక్షుడిగా ఉన్నాడు. సో ఆయన ఇప్పుడు వీళ్ళ ఆధ్వర్యంలో పెద్ద స్థాయి ఉద్యమంగా మారుతుందేమో అని చెప్పేసి ముందు నుంచే వీళ్ళు భయపడడం స్టార్ట్ అయింది. అది ఇక్కడ జరిగిన సంగతి. అయితే ఇప్పుడు కొత్త జీవో తీసుకొస్తారా లేదా అనేది పెద్ద క్వశ్చన్గా మారింది. ఎందుకంటే 10,000 జీతం ఇచ్చినప్పుడు అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచే వీళ్ళకి జీతాలు వచ్చేటట్టుగా చూస్తూ ఉన్నారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇది ఒక రెగ్యులేషన్ అయిపోయి పూర్తి స్థాయి ఉద్యోగంలాగా తయారవుతుంది. అలా తయారైనప్పుడు వీళ్ళకు జీతాలు ఆ విధంగా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా అర్హత ఉన్న వాళ్ళని ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై చేసి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటప్పుడు మరి ఎవరైతే ముందు నుంచి చేస్తూ వస్తున్నారో వీళ్ళల్లో వైసీపీ అనుయాయులు లేక అర్హత సరిగా లేని వాళ్ళు ఇలాంటి అనేక మంది ఉంటే వీళ్ళందరినీ తొలగిస్తారా ఇప్పుడు? ఒకవేళ తొలగిస్తే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ వస్తుందన్నమాట. కొంతమంది వాలంటీర్గా రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా అనేక మంది రాజీనామాలు చేశారు. ఆ పార్టీ వస్తుంది మళ్ళీ ఉద్యోగం ఇస్తుందని. కొంతమంది అయితే బలవంతంగా చేపించారు ఆ పార్టీ వాళ్ళు, మీరు రాజీనామాలు చేయండి అని చెప్పి. చివరికి వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున ఉన్నారు. మొత్తానికి వాలంటీర్లకే ఉద్యోగం లేదనుకోండి ప్రస్తుతానికి. కాకపోతే ఒకవేళ ఇచ్చినా సరే రాజీనామాలు చేస్తున్న వాళ్ళని తీసుకుంటారా లేదా అన్న భయం అయితే ఇప్పుడు ఉంది. ఎందుకంటే మీరే రాజీనామాలు చేశారు కదా, మీకు వద్దని, ఇంకెందుకు మీకు అని చెప్పి ఈ ఖాళీ ఏదైతే ఉందో ఒక 25,000 మందో 30,000 మందో చేసి ఉంటే వీళ్ళందరినీ ఇటువైపు నుంచి టీడీపీ తమకు అనుకూలమైన వ్యక్తులను తీసుకొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే దీని ఒక వ్యవస్థగా డిజైన్ చేసి పెట్టారు. ఎలా అంటే పార్టీకి ఉపయోగపడే వ్యవస్థలాగా డిజైన్ చేసుకున్నారు. అది వాళ్ళకైనా ఉపయోగపడుతుంది, అలాగే వీళ్ళకైనా ఉపయోగపడుతుంది. దీంట్లో ఎవరి మాట కొట్టిపారేయలేదు. సో ఇది వాలంటీర్ల వ్యవస్థ పరిస్థితి. అయితే వీళ్ళకి ఇప్పుడు డబ్బులు ఇచ్చే విషయంలో ఏంటి అంటే మెలిక, ఈ 3 నెలలు వీళ్ళ సేవల్ని ఏమాత్రం గవర్నమెంట్ ఉపయోగించుకోలేదు. కానీ ఈ 3 నెలలు మాకు జీతం కావాలి అని చెప్పేసి వాలంటీర్లు అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు పని ఎగ్గొట్టలేదు, వీళ్ళే వాళ్ళకి పని ఇవ్వకుండా ఆపారు. కాబట్టి 3 నెలలు జీతం ప్రభుత్వం ఇస్తుందా లేదా అనేది క్వశ్చన్ అయితే, ఒకవేళ మార్చిన జీతం అయితే కొత్త జీవోతోటి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారనేది ఉన్న కంప్లైంట్. ఒకవేళ ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా వాలంటీర్లు మళ్ళీ రోడ్డు ఎక్కాల్సిందే. కాకపోతే ఇందులో కొంతవరకు కొసమెరుపు ఏంటంటే 10,000 జీతం చేశారు కాబట్టి ఒక 2 నెలల జీతం వచ్చినట్టు అవుతుంది, అదేవిధంగా 1 నెల జీతం వదిలినట్టు అవుతుంది. ఓవరాల్గా ఒక ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది కాబట్టి ఒకవేళ సైలెంట్ అవుతారేమో కూడా చూడాలి. సో ఓవరాల్గా టీడీపీ తీసుకునే నిర్ణయాలు కాస్త స్పీడ్గా తీసుకోకపోతే మాత్రం ఈ వాలంటీర్ల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇప్పుడు ఈ తీసుకున్న నిర్ణయంలో కూడా వీళ్ళు ఇప్పటికిప్పుడు ఉద్యోగాల్లోకి రావట్లేదు. వీళ్ళకి జీవో ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు వీళ్ళని తీసుకుంటారు, చాలా పెద్ద పని ఉంది. మరి చూద్దాం చంద్రబాబు గారు తిరిగి వీళ్ళతోటి ఏమన్నా శాఖ పెట్టుకుంటారా, లేకపోతే త్వరగా సొల్యూషన్ చూస్తారా?